రికార్డింగ్ నెంబర్ 83. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. జీవునకు అవిద్య సోకుట వలన కర్మబంధము మొదలగునవి కలుగుచున్నవి గాని సర్వజీవుల యందు అంతర్యామి అయిన ఈశ్వరునకు కలుగవు. జీవుని స్థితిలో కలుగును గాని అంతర్యామి స్థితిలో కలుగవు. జీవుని స్థితి దేవునకు క్రీడ. క్రీడలో కర్మబంధములు కలుగుట దేవుని లీలయే గాని దేవునిపై నిబంధము కాదు. జీవుని యందు తాను దేహాదులు కూడా ఉండును. దేహాదుల యందు గుణములు మున్నగునవి ఉండును. వానిని తన యందు లీనము చేసి వర్తింపచేయగల దేవుని వరమే భక్తి. ఇంద్రియములు వేరువేరుగా పనిచేయుచుండుట వలన ఇతర విషయములు గోచరించి బంధము కలుగుచున్నది. ఈ ఇంద్రియములను దేవుని యందు ప్రవర్తింపచేసినచో వానియందు దేవుడుండును. అట్లే మనస్సును దేవుని కథలయందును లీలలయందును ప్రవర్తింపచేసినచో దేవుడే మనస్సున అంతర్యామి అయి నిలచును. కనుక ఎట్టి ఆపదలును కలుగవు. మోక్ష సాధనకు భగవద్భక్తి అంటిన చాలును. ఇంద్రియములు మనస్సు విఘ్నకరములు కావు. వానియందు భగవంతుని స్మరించిన చాలును. ఇట్లు భగవంతుని పాదపద్మములను కథల రూపమున ఇతరుల సద్గుణముల రూపమున స్మరించుటయే భక్తి సాధనము. ఈ స్మరణయందు నిలబడుటయే భక్తి యోగము. దానిని పొందువారు బ్రహ్మాదులకు అందరాని స్థితియందు నిలబడుదురు. ఈ స్థితి చిక్కుట అనేక పుణ్యములు చేసిన వారికి లభించును. మోక్షము లభించుటకు సత్కర్మాచరణమే సాధనము గాని భగవంతుని గురించి తెలిసికొనుట, తర్కించుట, శాస్త్రజ్ఞానము చాలవు అని ఇందు తెలుపబడినది. ఇట్లు వివరించిన మైత్రేయునకు విదురుడు శిరస్సు వంచి నమస్కరించి మనస్సున శ్రీహరిని ధ్యానము చేసెను. బ్రహ్మ విద్యను ఉపదేశించిన గురువును పరమాత్మ యొక్క స్వరూపముగా తెలుసుకొని నమస్కరించి ధ్యానించుట బ్రహ్మ విద్యా సంప్రదాయము. అట్టి గురుధ్యానము లేనిచో బ్రహ్మజ్ఞానము వలన ప్రయోజనము కలుగదు. అనగా నేర్చినదంతయు శాస్త్రముగానే అర్థమగును గాని ఆనందానుభవము కలుగదు. విదురుడు మరల వినయముతో ఇట్లనెను. మునీంద్ర, నీ ఉపదేశము వలన నారాయణుడు సమస్త లోకములకును ఒకడే ప్రభువగుట ఎట్లో తెలిసినది. శరీరము ధరించిన జీవునకు కర్మబంధములు ఎట్లు కలిగినవి అను సందేహము కూడా తీరినది. లోకములకు ఈశ్వరుడుగా ఉన్నవాడు సర్వస్వతంత్రుడనియు జీవుడుగా మెలగువాడు మాయకు పరతంత్రుడనియు గ్రహించి తిని నారాయణునిపై భక్తిభావము కుదిరినచో జీవులకు సోకు అజ్ఞానము నశించుననియూ తెలిసినది. సృష్టి సమస్తమునకు ఆధారమైన వాడే దేవుడు. వానికి ఆధారము వాడే కాని మరి ఒకటి ఉండదు. వాని యందు సృష్టి అంతయు చక్కగా అమర్చి ఉన్నది. దాని విధానమును దర్శించి తిని తన శరీరమునందెవ్వడు తాను అను బుద్ధి కలిగి ఉండునో వాడు మోహము చెందును. సంసారమున ప్రవర్తించుచు బద్ధుడగును. అంతర్యామి యంది శరీరములున్నవని దర్శించినవాడు భక్తి మార్గమును అవలంబించి విష్ణుని యందు నిలుచును. ఈ ఇద్దరి యందును ఎవడు గొప్పవాడని, ఎవనికి ఎక్కువ సుఖము లభించునని, అభివృద్ధి కలుగునని తర్కించి చూచువాడు మాత్రము దుఃఖములు అనుభవించుచుండును. ఇతరులను చూచినప్పుడు వీడు సంసార జీవి, వీడు మోక్షము చెందినవాడు అని తర్కించువాడు దుఃఖమున పడును. అట్లే భగవంతుని యందు సమస్తము జరుగుచున్నదని నమ్మినచో తన వ్యక్తిత్వము స్వాతంత్ర్యము కోల్పోవునేమో అని భయపడువాడు భయము అను దుఃఖమున మునుగును. ఇతరుల రూపములన్నీయు భగవంతుని యందున్నవని నమ్మి చరించువాడు మాత్రమే మోక్షము పొందును. లోకమున జరుగు సంఘటనల వలన సుఖ దుఃఖముల యందు మనస్సు నిలుపువాడు కూడా సంసారబద్ధుడై దుఃఖమును పొందును. నారాయణుని సేవించుట వలన ఇట్టి దుఃఖములు సమస్తము ఎప్పటికప్పుడు నివారణ మగుచుండునని కూడా నీ పాదములను సేవించి తెలిసికొంటిని. ఈ ప్రపంచమంతయు చూచువాని కన్నులకు మాత్రమే గోచరించుచున్నది. అందున్నవాడు భగవంతుడొక్కడే. ఇట్లు చూచువాని కన్నులకు గోచరించుట ఎందుకు అను ప్రశ్న కలిగినచో మరల తర్కము పుట్టును. కనుక అట్లు తోచుట కూడా భగవంతుని లీలయే కాని వేరు కారణము లేదని తెలిసి ఇటుపైన దానిని నివారించుకొందును. అల్పములైన తపస్సులయందు ఎంత నిష్ట కలవారికి కూడా నారాయణుడు అంతుపట్టడు అనుకొందును.
అతడు ఊహలకు దుర్లభుడు. అల్ప తపస్సు అనగా మహాశక్తులను గాని, మహాసుఖములను గాని, అధికారములను గాని, పేరు ప్రతిష్టలను గాని, పుణ్యములను గాని, మోక్షమును గాని కోరి తపస్సు చేయుట. అభిప్రాయములనగా ఇతరులను గూర్చి గాని, దేవుని గూర్చి గాని మనకు గల అభిప్రాయములు. ఇవి కలవాడు తపస్సు చేసినను భగవంతుడు లభ్యపడడు. వీనిని సమర్పణ చేసిన వానికి భగవంతుడు సృష్టి రూపమున మొదట దర్శనమిచ్చును. సృష్టిని కూడా వాని రూపముగా భావించిన వానికి తన కర్తవ్యమును వానికి సమర్పణముగా సృష్టి జీవుల ఎడల నెరవేర్చిన వానికి మాత్రమే దర్శనమిచ్చును. సృష్టిని కూడా వాని రూపముగా భావించిన వానికి తన కర్తవ్యమును వానికి సమర్పణముగా సృష్టి జీవుల ఎడల నెరవేర్చిన వానికి మాత్రమే దర్శనమిచ్చును. భగవంతుడే మహత్తును, అహంకారమును, పంచభూతములను ఇంద్రియములను మున్నగు వానిని కల్పించుకొని గోచరించుచున్నాడు. అవి పరస్పర సంబంధము కలిగి అతని విరాట్ స్వరూపమున వర్తించుచున్నవి. వానియందు తానే వర్తించుచున్నాడు. వేల వేల రూపములతో శిరస్సు, పాదములు, చేతులు కలిగి ఒకడే వర్తించుచున్నాడని వేదము గానము చేయువారు తెలుపుచున్నారు. అతని యందున్న వానినిగా ధ్యానము చేసినప్పుడు మాత్రమే ఈ లోకములు, ప్రాణములు, ఇంద్రియములు, వాని అధిదేవతలు పొరపాటు లేకుండా గోచరింతురు. వానియందే బ్రాహ్మణులు మొదలగు 3 విధములైన వర్ణములు దర్శింపదగినవి. ఇతర జీవుల దేహములను, మొగములను, కాలు చేతులను ధ్యానింపవలెను. తన దేహమును, ఇంద్రియములను, ప్రాణములను ధ్యానింపవలెను. అప్పుడే తన దృష్టిలో లోకములు అలజడి లేక గోచరించును. అట్లు దర్శింపగలిగిన వారు భూమిపై నివసించున్నప్పుడే వారి నడుమ ఈ సృష్టి అలజడి లేకుండా జీవించును. బ్రాహ్మణులు మొదలగు 3 వర్ణముల ధర్మములను భగవంతునియందే ధ్యానము చేయవలెను. లేనిచో ఎవని ధర్మము వాడాచరింపక నేను దీనినెందుకు చేయరాదు, దానినెందుకు చేయవలెను అను ప్రశ్నలు పుట్టును. దానితో ఫలితము కోరిన దుష్ప్రవర్తనము ఏర్పడి సమాజమునందు అలజడి పుట్టును. బ్రాహ్మణులు మొదలగు 3 వర్ణములనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనబడు 3 వర్ణములు. ఇందు శూద్రులు చెప్పబడుకుండుటకు కారణమేమనగా నిజమైన శూద్రునకు పై సందేహములు, విమర్శలు పుట్టవు గనుక మోక్ష సాధనకై శూద్రునకు ఇంత బెడద అక్కరలేదని భావము. సృష్టిలో మొదట పుట్టిన వారిలో ఒక్కొక్కనికి 10 పుత్రులు పుట్టిరి. అటుపైన ఇంకనూ ఎక్కువ మంది మనుమలు పుట్టిరి. ఇట్లు వంశములుగా సృష్టి విస్తరించినది. ఈ వంశములు ఎట్లేర్పడినవో తెలుపుము. వీరితో నిండిన ఈ ప్రపంచం ఎట్లు నిర్వహింపబడినదో తెలుపుము. లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు ప్రజాపతులనెట్లు సృష్టించెను. 9 విధములైన సృష్టి ఉన్నదని చెప్పునట్టి ఈ ప్రజాపతుల సృష్టి వివరములెట్టివి. వాని భేదములను తెలుపుము. మనువులను గూర్చియు వారి వంశమునందలి ప్రభువులను గూర్చియు వారి ప్రవర్తనములను గూర్చియు సృష్టింపబడిన వైభవములు ఎట్టివి. ఇంకను దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు, గరుడులు, సర్పములు, రాక్షసులు, నరులు, జంతువులు మున్నగు వాని జన్మములను గూర్చి తెలియజేయుము. గర్భమున పుట్టు జీవులు, స్వేదజములు, అండజములు అను వాని విభేదమును ఉపదేశింపుము. ఇందు సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు అను వారందరూ దేవతలకు సంబంధించిన జన్మములు కలవారు. దేవతలుగాక మిగిలిన వారందరినీ దేవయోనులు అందురు. అందు గంధర్వులు సంగీతమునకు అధిదేవతలు, గరుడులు పక్షుల జన్మములకు అధిదేవతలు, సర్పములు భూమియందు కన్నములలో చెరించు ప్రజ్ఞలు, వాని వలన పాములు పుట్టును. రాక్షసులు మున్నగు వారు స్థూలములైన ఆవేశముల స్వరూపమున వ్యక్తమగుదురు. భౌతిక శరీరమును ధరించిన జీవులలో తల్లి గర్భము నుండి పుట్టు జాతులను గర్భజములు అందురు. నీటి ఆవిరి గాలియందుండుట వలన కన్నములు మున్నగు వానియందు పుట్టు జీవులను స్వేదజములు అందురు. గ్రుడ్ల నుండి వెలువడు జాతులను అండజములు అందురు. అందు పక్షులను, సర్పములను ముఖ్యములు. బల్లులు, తొండలు, మొసళ్ళు, ఉడుములు మున్నగు జాతులు కూడా గ్రుడ్ల నుండి పుట్టినవే. తల్లి గర్భము నుండి పుట్టునట్టి జీవులనే జరాయుజములు అని కూడా అందురు. జరాయువు అనగా
తల్లి గర్భమున బిడ్డ చుట్టూను ఏర్పడునట్టి మావి అనబడు పొర. రికార్డింగ్ నెంబర్ 83 అయిపోయింది.